ఉన్నట్టుండి రాహుల్ గాంధీ దూకుడు పెంచారు. ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. మోదీ అమ్ముడు పోయారన్నారు. కేంద్ర మంత్రుల దగ్గరికి వెళ్లి ర్యాగింగ్ చేసే పరిస్థితి. గతంలో ఆయన్ను పప్పు పప్పు అనేవారు కొందరు. ఇప్పుడు ఆయన ఉగ్రరూపం చూసి వారంతా సైలెంట్ అయ్యారు. రాహుల్లో ఈ మార్పుకు కారణాలేంటి? పార్లమెంటు సమావేశాలు జరిగినప్పుడల్లా రాహుల్ గాంధీని బీజేపీ ఒక ఆట ఆడుకోవటం కామన్. అతన్ని ఒక జోకర్లా చూపించేందుకు బీజేపీ దాని సోషల్ మీడియా ప్రయత్నిస్తూ ఉంటుంది. అయితే ఈసారి బడ్జెట్ సమావేశాల్లో మాత్రం రాహుల్ గాంధీ దూకుడు పెంచారు. బీజేపీతో రాహుల్ ఆడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. లోక్సభలో పాలకపక్షానికి కఠినమైన ప్రశ్నలు సంధిస్తున్నారు రాహుల్. ఈ దూకుడును బీజేపీ ఊహించలేదు. Now I don't believe any Indian Prime Minister would do this. Logic ही नहीं है सर, लॉजिक नहीं है सर. ये जो हुआ है सर, ये पूरा सरेंडर है. And it is a tragedy because it is a surrender not just of the Prime Minister. He has surrendered the future of 1.5 billion Indians. And he has surrendered the future because he wants to protect the BJP's financial architecture on which there is a case in the United States. ఆర్మీ మాజీ చీఫ్ ఎంఎం నరవణి రాసిన పుస్తకాన్ని సభలో ప్రదర్శించి ప్రభుత్వానికి రాహుల్ ఒక్కసారిగా షాక్ ఇచ్చారు. అందులో ఉన్న సరిహద్దు భద్రత, అగ్నివీర్ల నియామకానికి సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తూ బీజేపీని ఆత్మరక్షణలోకి నెట్టారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే సైనిక విధానాలను మాజీ ఆర్మీ చీఫ్ మాటల ద్వారానే ఎండగట్టడం వల్ల అధికార పక్షం తడబడాల్సి వచ్చింది. ఆ పుస్తకం ఇంకా పబ్లిష్ కాలేదని బీజేపీ చెప్పగా వాటి కాపీలు కావాలంటే ప్రధానికే ఇస్తానన్నారు రాహుల్. అమెరికాలో సంచలనం సృష్టిస్తున్న ఎప్స్టీన్ ఫైల్స్ ను పార్లమెంటుకు తీసుకురావడం ద్వారా రాహుల్ మరో భారీ వివాదాన్ని లేవనెత్తారు. అధికారిక సమాచారాన్ని, అంతర్జాతీయ పరిణామాలను దేశీయ రాజకీయాలకు అనుసంధానిస్తూ కేంద్ర మంత్రులపై ఆరోపణలు సంధించారు. మోదీ పేరు కూడా ప్రస్తావించారు. హర్దీప్ పూరి వంటి సీనియర్ మంత్రులు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. I want to ask the question, why is he not in jail? The reason he's not in jail is because his name is in the Epstein files. That's why he's not in jail. Rahul ji, जो भी I'd also like to ask Mr. Hardeep Puri who introduced him Mr. Chair to Epstein. Mr. Rahul, no, I know who introduced him. आप एक बात मेरी सुन लीजिए पहले, कि चाहे आप अनिल अंबानी, मैं कह रहा हूँ, मैं अनिल अंबानी, Sir, I know who introduced him. जो जिस and तरीके Mr. Hardeep Puri knows who introduced him. चार्जेस लगा रहे हैं, We both agree. वो इस सदन का सदस्य नहीं है, Mr. Epstein, and it is as part of a delegation of the IPI or the ICM that I met Mr. Epstein on a few occasions, 3 or maximum 4. And the ICM was dealing with international issues, thematic issues, and Mr. Epstein was not part of it. రాహుల్ గాంధీ వేస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక బీజేపీ తన వ్యూహాలను మార్చుకోవాల్సి వస్తోంది. గతంలో రాహుల్ను తక్కువ అంచనా వేసింది కేంద్రం. అలాంటి వ్యక్తే ఇప్పుడు చెలరేగిపోతున్నారు. ఇప్పుడు ఆయన్ను పప్పు అని విమర్శించే పరిస్థితులు లేవు. ప్రజా సమస్యలను లేవనెత్తడం ద్వారా జనాన్ని ఆలోచనలో పడేస్తున్నారు రాహుల్. సోషల్ మీడియా నుండి పార్లమెంటు సెంట్రల్ హాల్ వరకు రాహుల్ పైనే ఇప్పుడు చర్చ జరుగుతోంది. రాహుల్ గాంధీ లీడర్ ఆఫ్ ఆపోజిషన్, చాలా పెద్ద పదవి మన దేశ రాజకీయాల్లో, పరిపాలనలో చాలా మంది ఈ పదవులు వాడి ఇంకా పైకొచ్చారు. ఇందిరాగాంధీ లీడర్ ఆఫ్ ఆపోజిషన్ చేసింది, అలాగే మొరార్జీ దేశాయ్, రాజీవ్ గాంధీ చేశారు. కానీ ఇవాళ రాహుల్ గాంధీ కొన్ని డిసడ్వాంటేజెస్ ఏంటంటే, రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ టైము ఆ సమయంలో ఉన్న అంత బలం కాంగ్రెస్ పార్టీకి లేదు కాబట్టి, ఇతర వాళ్ళ మీద ఆధారపడి ముందరికి వెళ్ళాలి కాబట్టి అది పెద్ద వీక్నెస్. అదే కాకుండా లీడర్ ఆపోజిషన్గా ఉండటానికి చాలా స్పెషల్ స్కిల్స్ కూడా కావాలి, అందరితో కలిసి పనిచేయాలి అని ఉన్నాయి. ప్రస్తుతం రాహుల్ గాంధీ అడ్వాంటేజ్ తీసుకోవాలని ఏంటంటే, లీడర్ ఆఫ్ ఆపోజిషన్గా మాట్లాడితే ఏ యాక్షన్ తీసుకున్నా దేశవ్యాప్తంగా మీడియా అటెన్షన్ వస్తుంది. ఈవేళ మీడియాలో వస్తే ఎక్కడికి తిరగక్కర్లేదు, ఆ ఇమేజ్, ఆ మెసేజ్ దేశమంతా వెళ్తారు కాబట్టి ఆయన కనపడటానికి ప్రయత్నం చేస్తున్నారు, కొన్ని ఇష్యూస్ రేస్ చేస్తున్నారు. లోక్సభలో బడ్జెట్ పై విరుచుకుపడిన అనంతరం బయటకు వచ్చిన రాహుల్ గాంధీ నేరుగా కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతున్న చోటుకు వెళ్లారు. సభలో రాహుల్ చేసిన ప్రసంగాన్ని తప్పుపడుతూ మీడియాతో వారు మాట్లాడుతూ ఉండగా రాహుల్ వెళ్లారు. విడివిడిగా ఎందుకు, కలిసి ఇంటర్వ్యూ ఇద్దాం రండి అంటూ ప్రతిపాదించారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి చేయి పట్టుకుని తన వైపునకు ఆహ్వానించారు.
అయితే రాహుల్ గాంధీ చర్యతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయిన మంత్రులిద్దరూ ఆయన ప్రతిపాదనను తిరస్కరించి అక్కడి నుంచి త్వరగా వెళ్లిపోయారు. ఈ వీడియో సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బడ్జెట్ పై చర్చలో రాహుల్ గాంధీ చురుగ్గా పాల్గొని మాట్లాడారు. భారత్ అమెరికా మధ్య జరిగిన మధ్యంతర వాణిజ్య ఒప్పందాన్ని ప్రస్తావిస్తూ మోదీ ప్రభుత్వం భారతమాతను అమ్మేసిందంటూ మండిపడ్డారు. మోదీ ట్రంప్నకు లొంగిపోయారంటూ మండిపడ్డారు. ఇది కూడా బాగా వైరల్ అయింది. రాహుల్ కు సభా హక్కుల నోటీసులు ఇవ్వాల్సి వచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీపై రాహుల్ గాంధీ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ సభా హక్కుల నోటీసులు ఇచ్చింది. ఈ పార్లమెంటు సమావేశాలతో రాహుల్ ఫుల్ యాక్టివ్ అయినట్లే కనిపిస్తున్నారు.